నమస్కారం అందరికీ. వెల్కమ్ టు రైస్ హీలింగ్ జర్నీ. ఒక అడుగు సిరీస్ నెంబర్ 9. ఈరోజు నేను అమ్మాయి వేసుకునే బట్టల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో అందరికీ వాళ్ళ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఎవరు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సో ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఎవరైతే క్యారెక్టర్ పరంగా బిహేవియర్ పరంగా మంచిగా ఉంటారో వాళ్ళు ఎటువంటి డ్రెస్ వేసుకున్నా కూడా వాళ్ళు తప్పు పని అనేది చేయరు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది. పేరెంట్స్, అరే నేను తప్పు చేస్తే పేరెంట్స్కి ఏమవుతుంది, అరే నేను తప్పు చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడు కదా అని. అదొక క్వశ్చన్. ఆ పాయింట్ని పక్కన పెడితే, సో చాలామంది అమ్మాయిలు ఓణి వేసుకోకుండా వెళ్తే బయటికి, లేకపోతే జస్ట్ ముస్లిమ్స్ అయితే ఇదేంటి బుర్కా వేసుకోకుండా వెళ్తే, సో చాలామంది కామెంట్స్ చేస్తారనమాట అమ్మాయి చూడరా ఎట్లా బయట తిరుగుతూ ఉందో అట్లా తిరుగుతూ ఉందో అని. ఈ కాలం మారిపోయింది యాక్చువల్గా అయితే. సో ఇంకొకటి, ఆ అమ్మాయికి తెలుసు అంటే ఈ కాలంలో ఇంటర్నెట్ వచ్చేసింది, టెక్నాలజీ వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. సో రిలీజియస్ పరంగా ఎలా ఉండాలి, పేరెంట్స్ని మంచిగా ఒక పేరు రావాలంటే ఎలా ఉండాలి అనేది సో ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి వర్కింగ్ ఉమెన్ అయితే ఆ అమ్మాయి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వెళ్తే అందరూ ఆ అమ్మాయిని చూస్తారు. సో ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది, నేను మంచిగా రెడీ అయితే అందరు నన్ను చూస్తారు, అందరు నన్ను మంచిగా మెచ్చుకుంటారు అనేది అది ఒక కోరిక అనేది ఉంటుంది అనమాట ప్రతి ఒక్క అమ్మాయిలో. 100% అమ్మాయిలో ఇది మాత్రం తప్పకుండా ఉంటుంది. అందరు నన్ను పొగడాలి, అందరు నన్ను చూడాలి అని. సో అందరు రెడీ అవుతారు. సో అది పక్కన పెడితే, చాలామంది అమ్మాయిల్ని ఈ డ్రెస్ వేసుకున్నావేంటి, ఆ డ్రెస్ వేసుకున్నావేంటి, ఏంటి అసలు మోకాళ్ళ వరకు వేసుకున్నావు, ఇక్కడ వరకు వేసుకున్నావు, అది చూడు మొత్తము కనిపిస్తూ ఉంది, రెట్టలేంది ఇంత చిన్నగా ఉన్నాయి, బ్యాక్ ఏంటి, బ్లౌజ్ ఏంటి అలా కుట్టుకున్నావు, ఇంతగా వీపు కనిపిస్తూ ఉంది, అంతగా వీపు కనిపిస్తుంది. మీరు యాక్చువల్గా బయట ప్రపంచం చూడలేదు, అందుకే అలాంటి వాళ్ళు అలా కామెంట్ చేస్తారనమాట. ఎందుకంటే బుర్కా వేసుకున్న అమ్మాయి కూడా ఈరోజు తప్పు చేస్తున్నది, జీన్స్ వేసుకున్న అమ్మాయి కూడా తప్పు చేస్తుంది, శారీ కట్టుకున్న అమ్మాయి కూడా తప్పు చేస్తుంది. ఎవరైతే ఈ తప్పు చేసే వాళ్ళందరూ 100%లో 20% అమ్మాయిలు ఉంటారు. ఎవరైతే వాళ్ళు స్వేచ్ఛగా బతకాలి, పేరెంట్స్కి భయపడరు, దేవుడని అంటే అదొక భయం అనేది ఉండదో, సో నాకు చెడ్డ పేరు వస్తే వచ్చింది, నేను ఎంజాయ్ చేయాలి అని ఉంటారు కదా చాలామంది. 20% అండి. నేను అందరిని అయితే ఎప్పుడు క్వశ్చన్ చేయను, అది ఎవరో అది. అలాంటి అమ్మాయిలు ఉన్నారు. సో అలాంటి అమ్మాయిలు మీరు చూడలేదు కాబట్టి ఇలా కామెంట్ చేస్తారనమాట. కానీ ఆ కామెంట్ చేయడం వల్ల ఆ అమ్మాయికి ఎంత బాధేస్తుంది. ఏంట్రా, నేను అందరిలాగా ఉండాలనుకుంటున్నాను, సో నన్ను ఎవరు చూడడం లేదు, నేను ఈ పంజాబీ డ్రెస్ వేసుకొని ఫుల్ హ్యాండ్స్ కుట్టుకొని వెళ్తే ఎవరు చూస్తారు. సో ఇంకొకటి ఇక్కడ ఏంటంటే, ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నా కూడా అది ఆ అమ్మాయి ఇష్టము. ఆ అమ్మాయి ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటుందో, హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటుందో, లేకపోతే స్కర్ట్ వేసుకుంటుందో, ఏం వేసుకుంటుందో అది ఆ అమ్మాయి ఇష్టం అనమాట. మీరెవరు క్వశ్చన్ చేయడానికి, మీరెవరు అసలు చెప్పడానికి? యాక్చువల్గా మీకు తెలుసా బయట ఎలా ఉన్నదో ప్రపంచము? బుర్కా వేసుకొని వెళ్ళినా కూడా కామెంట్ చేస్తారు, శారీ వేసుకొని వెళ్ళినా కామెంట్ చేస్తారు, జీన్స్ వేసుకొని వెళ్ళినా కామెంట్ చేస్తారు. ఎవ్వరూ కూడా అసలు వదిలిపెట్టడం లేదు అమ్మాయిల్ని. ఇండియాలో అయితే ఆల్మోస్ట్ అందరూ, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు వరకు ఈ కాలంలో భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని రేప్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా కూడా వెళ్ళి దాన్ని ఆపుతారా? ఆపలేరు. ఎవరైనా కూడా రేపు ఏమవుతుందో చెప్పలేమండి మనము. ఆ అమ్మాయి వెళ్తూ ఉంది, ఎవరైనా కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయినారు, ఆ అమ్మాయి బుర్ఖాలో ఉంది, సరే ఆ అమ్మాయి జీన్స్లో ఉంది. సో రెండిట్లో ఏంటి తేడా? ఎప్పుడూ కూడా అమ్మాయి వేసుకునే బట్టల్ని మాత్రం చూడకూడదండి. ఉంటాయి బట్టల్లో కూడా లిమిట్స్ ఉంటాయి. అంటే అది ఆ అమ్మాయి ఇష్టము, అన్నీ చూపించుకోవాలా లేదా అనేది ఆ అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయి ట్రెడిషనల్గా ఉండాలనుకుంటుంది, ఆ అమ్మాయి ఇష్టము. మీరెవరు క్వశ్చన్ చేయడానికి? ఆ అమ్మాయి ఒకవేళ ట్రెడిషనల్గా ఉంటే చాలామంది అంటారు, ఏంటి ఈ అమ్మాయి ట్రెడిషనల్గా ఉంది, ఏంటి అమ్మాయి బుర్కా వేసుకుంటుంది, అసలు ఈ అమ్మాయి ఏంది అలా ఉంది, ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటుంది. అరే ఆ అమ్మాయి ఇష్టం, అది ఆ అమ్మాయి అలా ఉండాలనుకుంటున్నది, ఆ అమ్మాయి అలా నచ్చుతుంది, ఆ అమ్మాయికి అలా ఉంటుంది. కొందరు ట్రెడిషనల్గా ఉండకపోతే జీన్స్ వేసుకుంటా ఉంటే, ఏంటి ఈ అమ్మాయి జీన్స్లు వేస్తుంది, బుర్కా వేయదు, అది వేయదు, ఇది వేయదు అని చెప్తారు. అలా ఉన్నా కామెంట్ చేస్తారు, ఇలా ఉన్నా కామెంట్ చేస్తారు. ఏంటండి అమ్మాయికి అసలు స్వేచ్ఛ అనేది లేదా? ఈ కాలంలో అయితే అన్ని డ్రెస్సెస్ వేసుకోవాలండి. ఈ కాలంలో అయితే నేను అలా అన్ను కానీ, నేను అలా అనడం లేదు, అది చూపించు, ఇది చూపించు, అక్కడ చూపించు అని చెప్పి ఆ అమ్మాయికి నచ్చినట్టు ఆ అమ్మాయిని ఉండనివ్వండి. నేను క్వశ్చన్ చేసేదాన్ని కాదు, నువ్వు క్వశ్చన్ చేసేదానివి కాదు.
సో నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. అంతేగాని ఒక అమ్మాయి వేసుకున్న బట్టల్ని చూసి నువ్వు ఆ అమ్మాయి క్యారెక్టర్ని, బిహేవియర్ని నువ్వు అంచనా వెయ్యలేవు. 100% అమ్మాయిలు ఈ కాలంలో చాలామంది మోడర్న్గా ఉన్నా కూడా ఎంత మంచి వాళ్ళు అంటే అంత మంచి వాళ్ళు ఉంటారు. సో నువ్వు ఎప్పుడూ కూడా ఒక అమ్మాయిని పాయింట్ చేసే బదులు ఫస్ట్ ఆ అమ్మాయి ఎలా జీవిస్తున్నది ఒక 4-5 డేస్ ఉండి చూడు, తర్వాత నువ్వు కామెంట్ చేయి. అప్పుడు నేను ఒప్పుకుంటాను, ఓకే ఆ అమ్మాయి చేసేది తప్పని. అంతేగాని ఆ అమ్మాయికి వేసే బట్టల్ని ఎప్పుడు కూడా చూడకూడదు. సో ఇదేనండి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఒక అమ్మాయి బట్టల్ని మీరు క్వశ్చన్ చేయకూడదు. ఆ అమ్మాయి ఎలా వేసుకున్నా, ఎలా ఉంటున్నా అది ఆ అమ్మాయి ఇష్టం అండి. ట్రెడిషనల్గా ఉండాలనుకుంటున్నదో లేకపోతే లేదనుకుంటున్నదో ఆ అమ్మాయి ఇష్టం. అది మీరు ఎప్పుడూ కూడా దాన్ని క్వశ్చన్ చేయకూడదు. సో ఒక అడుగు వేద్దాము, మనం మనల్ని చేంజ్ చేసుకుందాము. ఇప్పటి నుంచి